రామాయణం గురించి మీరు తెలుసు అనుకున్న దానిలో 80% విషయాలు అసలు ఒరిజినల్ కథలో జరగలేదని చెబితే మీరు నమ్ముతారా? మనందరం చిన్నప్పటి నుంచి టీవీ సీరియల్స్ చూస్తూ జానపద కథలు వింటూ పెరిగాం. కానీ అవి వందల ఏళ్ల తర్వాత వచ్చిన కల్పిత కథలు మాత్రమే. ఈరోజు మన విజ్డమ్ ఫర్ యూలో మూల గ్రంథం వైపు వెళ్తున్నాం. ఆదికవి వాల్మీకి రాసిన అసలు సంస్కృత రామాయణాన్ని తెరిచి అందులో ఉన్న నిజాలను తెలుసుకుందాం. అందులో లక్ష్మణరేఖ అనే మ్యాజిక్ గీత లేదు. శబరి ఎంగిలి పండు తినడం అనేది లేదు. ఇక క్లైమాక్స్ అయితే మీరు ఊహించినంత బాధాకరంగా ఉంటుంది. పదండి ఆ నిజాలేంటో చూద్దాం. హాయ్, నేను మీ విజిటమ్ ఫర్ యూ. ముందుగా రాముడి యొక్క చిన్ననాటి విషయాలతో మొదలు పెడదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, రాముడి సోదరి. మీకు తెలుసా, రాముడు దశరథుని పెద్ద సంతానం కాదు. వాల్మీకి రామాయణంలో శాంత అనే కూతురు గురించి ఉంది. ఆమెను రోమపాద మహారాజుకి దత్తతగా ఇచ్చారు. విశేషం ఏంటంటే రాముడు మరియు అతని యొక్క సోదరులు పుట్టడానికి పుత్రకామేష్టి యాగం చేసింది ఎవరో కాదు, ఆ శాంత భర్త అయిన ఋషిశృంగ మహర్షి. ఫ్యాక్ట్ నెంబర్ 2, రాముడు మరియు సీత యొక్క వయస్సు. వారు 14 ఏళ్ల వనవాసనానికి వెళ్ళినప్పుడు మన సీరియల్స్ చూపించినట్లు మరీ ఏం పెద్దవారు కాదు. అప్పటికి రాముడు వయస్సు 25 ఏళ్ళు, సీతమ్మ వయసు కేవలం 18 ఏళ్ళు. అప్పటికే అయోధ్యలో వారికి పెళ్ళై 12 ఏళ్ళు గడిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, శివధనుర్భంగం. సినిమాలో చూపించినట్టు అక్కడ రాజులందరూ ఒకేసారి గుమిగూడి ఒక్కొక్కరు వచ్చి ఓడిపోవడం జరగలేదు. జనక మహారాజు విశ్వామిత్రుడితో మాట్లాడుతూ గతంలో చాలా మంది రాజులు వచ్చి ప్రయత్నించి ఓడిపోయారు అని చెప్తారు. రాముడు రాగానే ఆ ధనస్సును చూపించారు అతడికి. రాముడు వెంటనే దానిని విరిచేశాడు. అది ఒక కాంపిటీషన్ ఈవెంట్ లాగా మాత్రం జరగలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఊర్మిళాదేవి నిద్ర. లక్ష్మణుని వాటా నిద్రను కూడా తీసుకొని 14 ఏళ్ళు నిద్రపోయింది అనేది ఒక ప్రసిద్ధ జానపద కథ మాత్రమే. వాల్మీకి రామాయణంలో దీని గురించి లేదు. ఆమె అయోధ్యలోనే ఉండి భర్త యొక్క వియోగాన్ని భరిస్తూ ఉందని మాత్రమే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, భరతుడి యొక్క తపస్సు. భరతుడు సింహాసనాన్ని తిరస్కరించాడని మనకందరికీ తెలుసు. కానీ ఆ 14 ఏళ్ళు కేవలం నగరానికి బయట ఉండి పాలన సాగించలేదు. వాల్మీకి ప్రకారం భరతుడు కూడా రాముడిలాగే నారచీరలు కట్టి జుట్టు ముడివేసి నేల మీద పడుకుంటూ ఒక ఋషిలాంటి జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు మనం దండకారణ్యంలోకి వెళ్దాం. ఇక్కడే కథ సీరియస్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, శూర్పణఖ. లక్ష్మణుడు రావణి యొక్క సోదరి అయిన శూర్పణఖ ముక్కు మాత్రమే కోయలేదు. వాల్మీకి స్పష్టంగా రాశాడు, లక్ష్మణుడు ఆమె ముక్కుతో పాటు చెవులను కూడా కోసేశాడు. అది ఆమెకు తీరని అవమానంలా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మారీచుడి యొక్క భయం. బంగారు లేడిలా మారిన రాక్షసుడు మారీచుడు రావణుడికి సహాయం చేయడానికి మొదట ఇష్టపడలేదు. అతను రావణుడికి వార్నింగ్ ఇచ్చాడు, రాముడితో పెట్టుకుంటే రాక్షస్ జాతి మొత్తం నాశనం అవుతుంది అని. కానీ రావణుడు నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేస్తానని బెదిరిస్తే మారీచుడు దానికి ఒప్పుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, శబరి పండ్లు రుచి చూడలేదు. ఇది బహుశా మనందరికీ ఇష్టమైన కథ. శబరి పండ్లను కొరికి రుచి చూసి రాముడికి ఇచ్చిందని అంటారు. కానీ ఇది భక్తిని చాటడానికి ఒడిషా మరియు ఇతర ప్రాంతాల జానపద కథల్లో వచ్చిన మార్పు. వాల్మీకి కాలంలో ఎంగిలి ఆహారం పెట్టడం నిషేధం. వాల్మీకి రామాయణంలో ఆమె ఒక గొప్ప జ్ఞాని. ఆమె రాముడికి మర్యాదపూర్వకంగా ఆహారం సమర్పించింది తప్ప రుచి చూసి కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, అతిపెద్ద అపోహ అయినటువంటి లక్ష్మణరేఖ. ఈ వీడియోలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే అది ఇదే. వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా లక్ష్మణరేఖ అనే ప్రస్తావన లేదు. ఇది పూర్తిగా కల్పితం. మరి లక్ష్మణుడు ఆమెను వదిలి ఎందుకు వెళ్ళాడు? నిజమైతే చాలా బాధాకరంగా ఉంటుంది. రాముడు రాకపోయేసరికి సీతమ్మ భయపడింది. రాముడు అజేయుడు అని తెలిసిన లక్ష్మణుడు వెళ్ళడానికి నిరాకరించాడు. ఆ వేదనలో సీతమ్మ లక్ష్మణుడిని చాలా కఠినమైన మాటలు అంటుంది. రాముడు చనిపోతే నన్ను పెళ్లి చేసుకోవచ్చని చూస్తున్నావా అని నిందిస్తుంది. ఆ మాటలు భరించలేక తన నిర్దోషి తత్వాన్ని నిరూపించుకోవడానికి లక్ష్మణుడు ఆమెను ఒంటరిగా వదిలి వెళ్తాడు. అప్పుడు రావణుడు నేరుగా ఆశ్రమంలోకి వచ్చి సీతమ్మను తీసుకొని వెళ్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మాయా సీత లేదు. సీతమ్మ పవిత్రను కాపాడటానికి తర్వాత వచ్చిన కొన్ని పురాణాల్లో అగ్నిదేవుడు అసలు సీతను దాచి మాయా సీతను ఉంచాడని రాశారు. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు ఎత్తుకెళ్ళింది, కష్టాలు పడింది నిజమైన సీతమ్మే. ఫ్యాక్ట్ నెంబర్ 11, రావణుడి దాష్టికం. రావణుడు సీతమ్మను గౌరవంతో ముట్టుకోలేదు లేదా ఆమె ఉన్న భూమితో సహా పెకిలించి తీసుకెళ్లాడు అనేది నిజం మాత్రం అస్సలు కాదు. వాల్మీకి స్పష్టంగా రాశాడు, రావణుడు ఒక్క చేత్తో ఆమె జుట్టును పట్టుకొని మరో చేత్తో ఆమె తొడలను పట్టుకొని బలవంతంగా రథంలోకి లాక్కెళ్లాడు. నలకుబేరుడి శాపం వల్ల అతను ఏ స్త్రీనైనా బలవంతం చేస్తే తల పగిలిపోతున్న శాపం ఉంది రావణుడికి. నలకుబేరుడి శాపం వల్ల రావణుడు ఆమెపై లైంగిక దాడి చేయకపోయాడు తప్ప గౌరవంతో కాదు.
ఇప్పుడు హనుమంతుడు గురించి చూద్దాం. ఒరిజినల్‌గా ఆయన కూడా మనం అనుకునేలాగా లేరు. ఫ్యాక్ట్ నంబర్ 12 హనుమంతుడి పేరు. చిన్నప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు అది ఆయన దవడకు తగిలింది. అందుకే ఆయన్ని హనుమంతుడు అని అంటారు. హను అంటే ఇక్కడ సంస్కృతంలో దవడ అని అర్థం. ఫ్యాక్ట్ నంబర్ 13 గద. మనం చూసే టీవీలో హనుమంతుడు ఎప్పుడు బంగారు గదను పట్టుకొని ఉంటాడు. కానీ వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఆయుధాలు వాడడు. ఆయన ఆయుధాలు పెకిలించిన పెద్ద చెట్లు, బండరాలు మరియు ఆయన యొక్క ఇనుప పిడికిళ్ళు మాత్రమే. గద అనేది బలానికి సంకేతంగా తర్వాత జోడించారు. ఫ్యాక్ట్ నంబర్ 14 హనుమంతుడు గుండెను చీల్చలేదు. హనుమంతుడు గుండె చీల్చి సీతారాములను చూపించడం అనేది భక్తి తత్వంలో వచ్చిన అద్భుతమైన మెటాఫర్. వాల్మీకి రామాయణంలో ఆయన సీతమ్మకు రాముడి ఉంగరాన్ని చూపించి తనను తాను నిరూపించుకుంటాడు. యుద్ధం మొదలైంది. లంకలో ఏం జరిగిందో చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 15 రామేశ్వరంలో శివలింగం లేదు. సేతువు కట్టే ముందు రాముడు సముద్రుడిని ప్రార్థించాడు. కానీ అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన కథ వాల్మీకి రామాయణంలో లేదు. అది తర్వాత వచ్చిన పురాణాల కథ. ఫ్యాక్ట్ నంబర్ 16 రాళ్లపై రామ అని రాయలేదు. రామసేతువు రాళ్లపై రామ అని రాసి ఉంటే తేలలేదు. అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. విశ్వకర్మ కుమారుడైన నలుడు ఈ బ్రిడ్జిని నిర్మించాడు. వానరులు తెచ్చిన చెట్లు, రాళ్లను ఇంజనీరింగ్ టెక్నిక్తో నిలబడేలా చేశాడు. ఫ్యాక్ట్ నంబర్ 17 ఉడత సహాయం లేదు. వారధి నిర్మాణంలో చిన్న ఉడత సహాయం చేయడం, రాముడు దానిని దువ్వడం ఈ కథ వాల్మీకి రామాయణంలో ఎక్కడా కనిపించదు. ఇది తెలుగులో వచ్చిన రంగనాథ రామాయణం నుండి వచ్చిన ప్రసిద్ధ జానపద కథ కావచ్చు. ఫ్యాక్ట్ నంబర్ 18 పుష్పక విమానం. రావణుడి పుష్పక విమానం చిన్న విమానం కాదు. వాల్మీకి ప్రకారం అది ఆకాశంలో ఎగిరే ఒక పెద్ద నగరం లేదా భవనం లాంటిది. అది ఎంత మందినైనా ఎక్కించుకోగలదు. యుద్ధం తర్వాత వానర సైన్యం మొత్తం అందులోనే అయోధ్యకు వెళ్ళింది. ఫ్యాక్ట్ నంబర్ 19 కుంభకర్ణుడి నిద్ర. అతను 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొని ఉంటాడు. బ్రహ్మదేవుడి శాపం ప్రకారం అతను 6 నెలలు నిద్రపోతాడు. కేవలం ఒక్కరోజు మాత్రమే లేచి కడుపు నిండా తిని మళ్ళీ నిద్రపోతాడు. యుద్ధం కోసం రావణుడు అతన్ని బలవంతంగా నిద్రలేపాడు. ఫ్యాక్ట్ నంబర్ 20 రావణుడి తలలు. మనం రావణుడిని దశగ్రీవుడు అంటారు. కానీ వాల్మీకి రామాయణంలో అతను సీతతో లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు 2 చేతులు, ఒక తల ఉన్న సాధారణ మనిషి రూపంలోనే ఉంటాడు. యుద్ధంలో లేదా భయపెట్టేటప్పుడు మాత్రమే 10 తలలు కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 21 లేని విలన్లు. పాతాళం నుండి వచ్చి రాముడిని ఎత్తికెళ్లే అహిరావణుడు లేదా మహిరావణుడు వంటి పాత్రలు వాల్మీకి రామాయణంలో అస్సలు లేవు. యుద్ధం తర్వాత రాముడు 1000 ఏళ్లు పాలించాడు. కానీ వాల్మీకి రామాయణం ముగింపు చాలా బాధాకరంగా ధర్మానికి కట్టుబడి ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 22 లక్ష్మణుడికి రాముడి శిక్ష. ఇది చాలా కష్టమైన క్షణం. రాముడు కాలపురుషుడైన యముడితో ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా లోపలికి వస్తే వారిని చంపేస్తానని మాట ఇస్తాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి తనను లోపలికి పంపకపోతే రాముడి వంశాన్ని మొత్తం శపిస్తానని బెదిరిస్తాడు. రాముడి కుటుంబాన్ని కాపాడడం కోసం లక్ష్మణుడు ఆ నియమాన్ని అతిక్రమించి లోపలికి వెళ్తాడు. రాముడు తన మాటలు నిలబెట్టుకోవడం కోసం తమ్ముణ్ణి చంపలేక లక్ష్మణుని రాజ్య బహిష్కరణ చేస్తాడు. రాజులకు ఇది మరణశిక్షతో సమానం. లక్ష్మణుడు వెంటనే సరయూ నది ఒడ్డుకు వెళ్లి యోగ మార్గంలో తనువు చాలిస్తాడు. ఫ్యాక్ట్ నంబర్ 23 రాముడి మహాప్రస్థానం. లక్ష్మణుడు లేని లోకంలో తాను కూడా ఉండలేనని రాముడు నిర్ణయించుకున్నాడు. భరత శత్రుఘ్నులు కూడా రాముణ్ణి వదిలి ఉండలేమన్నారు. వారు తమ కొడుకులకు పట్టాభిషేకం చేసి అయోధ్య ప్రజలతో వానరులతో కలిసి సరయూ నది వైపు నడిచారు. రాముడు నదిలో నడుచుకుంటూ వెళ్లి తన మానవ రూపాన్ని వదిలి తిరిగి విష్ణుమూర్తిగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వాల్మీకి రామాయణం టీవీలో చూసేదానికంటే చాలా వాస్తవికంగా ఇంకా ఎమోషనల్గా ఉంటుంది. తర్వాత వచ్చిన కథలు భక్తిని, అద్భుతాలను హైలైట్ చేస్తే వాల్మీకి మాత్రం ధర్మాన్ని హైలైట్ చేశారు. వీటిలో మీకు ఏ నిజం షాకిచ్చింది? లక్ష్మణ రేఖ లేకపోవడమా లేక క్లైమాక్సా? కామెంట్లో చెప్పండి. ఎప్పుడు మూల గ్రంథాల నుండే నిజమైన జ్ఞానాన్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజ్డమ్ ఫర్ యూ. నమస్కారం.